కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా. మొపాసా కథలు, ఆత్మహత్యలు. రచన అలిపిరాల సత్యప్రసాద్. ప్రియమైన జార్జ్, ఈ మధ్య కాలంలో పేపర్ తెరిస్తే తరచుగా ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు కనపడుతున్నాయి. ఇదిగో ఇలా గత బుధవారం రాత్రి ఫలానా ప్రాంతంలో వెంటనే వినపడ్డ తుపాకీ చప్పుళ్లకి ప్రజలు అదిరిపడ్డారు. ఫలానా వ్యక్తి ఉండే ఫలానా అపార్ట్మెంటు నుంచి ఈ శబ్దాలు వినిపించాయి. తలుపులు పగలగొట్టి చూస్తే రక్తపు మడుగులో అతడు పడి ఉన్నాడు. అతని చేతిలో అతని ప్రాణం తీసిన రివాల్వర్ ఇంకా అలాగే ఉంది. మృతుడికి 57 ఏళ్ళు ఉండవచ్చు. చేతి నిండా సంపాదన, సుఖ సంతోషాలకి కావలసినవన్నీ ఉన్నా అతను ఇంతటి దారుణానికి ఎందుకు సిద్ధపడ్డాడో తెలియరాలేదు. అన్నీ ఉండి సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి ఇంతటి దారుణం చేసుకున్నాడంటే ఆ చర్య వెనక ఎంత విషాదం ఉందో కదా. మనకి తెలియని ఏ సమస్యో, గుర్తించలేని ఏ గాయమో అతన్ని ఆ పనికి ప్రేరేపించి ఉండవచ్చు కదా. మనం కారణాలు వెతుకుతాం, ప్రేమరాహిత్యము అనుకుంటాం, ఆర్థిక సమస్యలేమో అని అనుమానిస్తాం. ఏ సమాధానం దొరకక చివరికి ఆ ఆత్మహత్యని మిస్టరీగా కొట్టిపడేస్తాం. ఇలాగే కారణాలు గుర్తించలేని ఒక ఆత్మహత్య కేసులో అతను రాసుకున్న ఆఖరి ఉత్తరం మా చేతికి దొరికింది. బహుశా తనని తాను చంపుకునే రాత్రి రివాల్వర్ లోడ్ చేసుకుంటూ అతడు ఈ ఉత్తరం రాసి ఉంటాడు. ఆ ఉత్తరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనిపించింది. మనము ఊహించే భయంకరమైన కష్టాలు ఏవీ అతని చావు కారణం కాదని తెలిసింది. కేవలం క్రమంగా పెరుగుతూ పోయిన చిన్ని అసంతృప్తులు, శిథిలాలుగా మిగిలిపోయిన ఒంటరి రాత్రులు, అదృశ్యమైపోయిన కలలు, ఇవి అలాంటి చావులకు కారణాలు. మానసికంగా ఎంతో ఎదిగి కొద్దో గొప్ప భావుకత ఉంటే తప్ప అర్థం కాని కారణాలు అవి. ఇదిగో ఆ ఉత్తరం ఇలా సాగింది. అర్ధరాత్రి అయింది. ఈ ఉత్తరం పూర్తి చేసి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఎందుకో చెప్తాను, ఆ కారణాలన్నీ చెప్తాను. నేను చచ్చిపోయిన తర్వాత చదవబోయే వారి కోసం కాదు, బతికుండగా నాకు నేను చెప్పుకోవడం కోసం, నాలో నేనే ధైర్యాన్ని నింపుకోవడం కోసం, ఎంత సర్ది చెప్పుకున్నా చావక తప్పని ప్రాణాంతకమైన కారణాలని మననం చేసుకోవడం కోసం. నేను పుట్టింది చాలా సామాన్యమైన కుటుంబంలో. దేవుణ్ణి నమ్మిన నా తల్లిదండ్రులు నేను ఏది కావాలన్నా కాదనకుండా పెంచారు. వారి పెంపకంలో నేను దైవాన్ని నమ్మాను. అందమైన ఆ కళ చాలా కాలం సాగింది. కళ్ళ ముందు మంచు తెరలా ఉన్న ఆ రోజులు క్రమంగా కరిగిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా నాలో ఏవో తెలియని మార్పులు సంభవించాయి. అందమైన సాయంత్రాలు వంటి సంఘటనలు అన్నీ నా జీవితపు చీకటిలోకి జారిపోయాయి. ఎన్నో సంఘటనలు నిజమైన అర్థాలు, కఠినమైన వాస్తవాలుగా గోచరించడం మొదలైంది. ప్రేమ కోరుకునే మనసు నాలో ఒక ఏహ్యభావాన్ని పెంచింది. అర్థం లేని అందమైన ఎండమావులు వెనక పరిగెత్తే ఆటబొమ్మలం మనము అనిపించింది. ఆ ఎండమావులు ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఊరిస్తూనే ఉంటాయి. కాలం గడిచే కొద్దీ అంతు తెలియని జీవితపు బాధలతో రాజీ పడటం అలవాటు చేసుకున్నాను. ఫలితం దక్కని ప్రయత్నాలు వ్యర్థమని నిర్ధారించుకున్నాను. కానీ మళ్ళీ ఈరోజు రాత్రి నా చుట్టూ ఉన్న శూన్యం మళ్ళీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడింది. చూడటానికి నేను సంతోషంగానే కనిపిస్తాను. నా చుట్టూ ఉన్నవన్నీ నాకు సంతోషాన్ని ఇస్తున్నట్టే కనిపిస్తాయి. నేను ఉండే చోటు, నాకు నిత్యం కనిపించే వీధులు, వచ్చిపోయే అమ్మాయిలు అంతా బాగున్నట్లే కనిపిస్తుంటుంది. నా బట్టలు, వస్త్రధారణ విషయంలో కూడా నేను ఈ మధ్య ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాను. కానీ రోజు చూసిన వాటిని మళ్ళీ చూడాల్సి రావటం ఎంత విసుగు కలిగిస్తుందో చెప్పలేను. నా గుండెల్లో ఒక రకమైన విరక్తిని, అసహ్యాన్ని నింపేసినట్టుగా ఉంటాయి అవి. ఒకే నాటకాన్ని ప్రతి రాత్రి చూస్తే కలిగే విసుగు లాంటిదది. గత 30 సంవత్సరాలుగా ఒకే సమయానికి లేస్తున్నాను.
30 ఏళ్లుగా అదే హోటల్కి వెళ్తున్నాను, అదే తిండి తింటున్నాను. అప్పుడప్పుడు మారే వెయిటర్లు తప్ప ఇంకే మార్పు లేదు. ఎక్కడైనా వెళ్ళి కాస్త తిరిగి వస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమోనని ప్రయత్నించాను. కొత్త చోట కలిగే ఒంటరితనం ఇంకా భయంకరమైనది. ఈ భూప్రపంచంలో ఒంటరిగా గుర్తు తెలియని ఒక చిన్న ప్రాణిలా ఉండటం ఇష్టం లేక తిరుగు ప్రయాణం చేసేవాడు. మళ్ళీ ఇక్కడే ఏమాత్రం మార్పు లేని కుర్చీలు, సోఫాలు, అలాగే కదలకుండా 30 ఏళ్లుగా పడి ఉన్న చోటే ఉన్నాయి. ఈ గదిలో వచ్చే వాసన, అది కూడా మారలేదు. ఇలాంటివన్నీ కలిసి చివరికి నాకు బతకడం దండగా అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంటాయి. జరిగినవే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటుంటాయి అనంతంగా. నేను తాళం తీసేటప్పుడు తాళం చెవి పెట్టే విధానం, నేను అగ్గి పెట్టే స్థలము, ఇంట్లోకి అడుగు పెట్టగానే మొదట కనిపించే వస్తువు, ఇవన్నీ అలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. ఏమాత్రం మార్పు లేని ఈ సంగతులన్నీ నాకు చికాకు పుట్టిస్తాయి. అమాంతంగా వెళ్ళి కిటికీలోంచి దూకేసి వీటన్నిటికీ ముగింపు పలకాలన్నంత కసి పుడుతుంది. గడ్డం చేసుకున్న ప్రతిసారి అదే కత్తితో గొంతు కోసేసుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటాను. ఏం చేస్తాను? ఆ చిన్న అద్దంలో సబ్బునురగా పూసుకున్న నా ముఖం ఎప్పుడు అలాగే కనిపిస్తుంటుంది. అదే ముఖము మళ్ళీ మళ్ళీ కనపడి నాలో బాధని పెంచుతుంటుంది. ఈ మధ్య మరీ దారుణం. నేను ఎవరితో కలిస్తే సంతోషంగా ఉండేవాడినో వాళ్ళని కలవడానికి కూడా మనస్కరించటం లేదు. వాళ్లతో ఇంతకాలం గడిపిన తర్వాత వాళ్ళు నాకు చాలా దగ్గరైపోయారు. ఎంత దగ్గరంటే వాళ్ళు అనబోయే మాటలు నాకు ముందే తెలిసిపోతున్నాయి. అదే నాకు నచ్చటం లేదు. మానవుడి బుర్ర బహుశా ఒక సర్కస్ రింగు లాంటిది అనుకుంటాను. అవే గుర్రాలు రింగు చుట్టూ పదే పదే చక్కర్లు కొడుతుంటాయి. మనము అంతే, చక్కర్లు కొడుతూ ఉండాలి. అవే ఆలోచనలు, అవే సంతోషాలు, అవే ఆనందాలు, అవే అలవాట్లు, అవే నమ్మకాలు, అవే అస్సహ్యం కలిగించే భావాలు. అన్నీ గుర్రాలే మన బుర్రలో. ఈరోజు సాయంత్రం విపరీతంగా మంచు కురిసింది. ఊరంతా మంచులో కూరుకుపోయినట్లయింది. వీధి దీపాలు మంచు మసక్కల్లో సాంబ్రాణి పొగలా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో బరువు రెండింతలైంది. నేను రాత్రి తిన్న ఆహారం అరిగినట్లు లేదు. తిన్నది అరగడం జీవితంలో చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అలా జరిగినప్పుడే కళాకారులకి ఊహలు పుడతాయి, యువకులకి ఆవేశపూరితమైన ఆలోచనలు వస్తాయి, ఆలోచన పరులకి ఆలోచనలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనస్ఫూర్తిగా మళ్ళీ తినేందుకు అవకాశం కలుగుతుంది. అరుగుదల లేని కడుపులో నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు, జీవితంపైన అపనమ్మకం, పీడకలలు, ఆఖరికి చావాలన్న కోరిక కూడా పుడుతుంది. ఇది నేను చాలాసార్లు గుర్తించిన సత్యం. బహుశా ఈరోజు నేను తిన్నది సరిగ్గా అరిగిపోయి ఉంటే ఆత్మహత్య ప్రయత్నం చేసేవాణ్ణి కాదేమో. 30 ఏళ్లుగా ప్రతిరోజు నేను కూర్చునే పడక కుర్చీలో ఈరోజు కూడా కూర్చొని చుట్టూ పరికించి చూశానో లేదో ఒక్కసారిగా నిస్పృహ నన్ను కమ్మేసింది. నాకు పిచ్చి పట్టేసిందేమో అన్నంతగా కప్పేసింది. నా నుంచి నేనే పారిపోవాలంటే ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించాను. ఏ పని చేద్దామన్నా మనస్కరించలేదు. ఏదైనా పని చేయడం కన్నా ఖాళీగా కూర్చోవడమే మేలనిపించింది. ఎలాగో నా కాగితాలు సర్దుకుందామని నిర్ణయించుకున్నాను. చాలా రోజుల నుంచి నా టేబుల్ సరుకులను సర్దాలని అనుకుంటూనే ఉన్నాను. 30 ఏళ్లుగా నా కాగితాలు, ఉత్తరాలు, బిల్లులు, చెత్త చెదారం మొత్తం ఆ సరుకులోనే వేస్తూ వచ్చాను. చాలాసార్లు ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు వెతుక్కోలేక ఇబ్బందులు కూడా పడ్డాను. ఇన్నాళ్ళు వాటిని సర్దాలంటే కావాల్సిన ఓపిక శారీరకంగానూ మానసికంగానూ లేక ఊరుకుండిపోయాను. చివరికి ఎలాగైతేనే ఆ కాగితాలను సర్ది అనవసరమైనవన్నీ తగలబెట్టాలని నిర్ణయించుకుని పని మొదలుపెట్టాను. లోపల ఉన్న కాగితాలను చూస్తే ఒక్కసారి పిచ్చి పట్టింది.
కాలంతో పాటు కరిగి రంగు మార్చుకుని పసుపు పచ్చగా తయారైన కాగితాలు చాలా ఉన్నాయి. అందులోంచి ఒకటి అందుకున్నాను. ఓహ్, ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే సమాధి స్థితిలో ఉన్న పాత ఉత్తరాలని కదిలించకండి. ఒకవేళ పొరపాటున వాటిని తీయాల్సి వస్తే ఒక్కసారిగా ఒక కట్ట కాగితాలను తీసుకోండి. వాటి వైపు చూడకుండా కళ్ళు గట్టిగా మూసుకోండి. అలా కాదని ఆ ఉత్తరాలలో ఏ ఒక్కటైనా చూసారా, ఇంకా అంతే. మీరు ఎప్పుడో మర్చిపోయిన చేతి రాత ఒకటి కనిపిస్తుంది. జ్ఞాపకాల సముద్రంలో పడిపోతారు. అందులోనే మునిగిపోతారు. అందువల్ల కళ్ళు మూసుకునే వాటిని మంట దగ్గరికి తీసుకెళ్ళి తగలబెట్టి అవి బూడిదైన తర్వాత చివరికి నుసి చెయ్యండి. నా మాట వినకుండా చదివారో ఇంకా మీరు అందులో లీనమైపోతారు. సరిగ్గా నేను అలాగే ఓ గంట సేపు ఆ ఉత్తరాలతో గడిపాను. మొదటగా చదివిన ఉత్తరాల్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినవి. పైగా అవన్నీ ఇప్పుడు బతికి ఉన్నవాళ్ళు రాసినవి. వాళ్ళని నేను తరచుగా కలుస్తూనే ఉన్నాను కూడా. వాళ్ళ సహచర్యం కూడా ఏమంతా చెప్పుకోదగ్గది కాదు. అప్రయత్నంగా ఒక కవర్ అందుకున్న తర్వాత అంతా మొదలైంది. ఆ కవర్ మీద నా పేరు స్పష్టంగా అందంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది నా చిన్ననాటి స్నేహితుడి దగ్గర నుంచి వచ్చింది. నాతో ఊహలు పంచుకున్న మిత్రుడి ఉత్తరం అది. ఇలా తలుచుకోగానే వాడు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాడు. అదే చిరునవ్వుతో చేతులు చాచి కనిపించాడు. నాకు వెన్నుల్లో భయము చలిలా పాకింది. అవును, నిజం. చనిపోయిన నా బాల్యమిత్రుడు కనిపించాడు. ఈ ప్రపంచంలో కన్నా జ్ఞాపకం ఎంత గొప్పది. ఇంకా లేరు అనుకున్న వాళ్ళని కళ్ళ ముందు నిలుపుతుంది. వణుకుతున్న చేతులతో మసకబారిన కళ్ళతో వాడు చెప్పిన విషయాలను మళ్ళీ చదివాను. చదువుతున్న కొద్దీ నా గుండెల్లో ఏదో గాయం నలుపుతున్నట్లు, నా శరీరంలో ఎముకలన్నీ కుచించుకుపోతున్నట్లు బాధ కలిగింది. ఆ తర్వాత మొదలైంది నా ప్రయాణం. నది మీద తేలే నావలాగా కాలంలోకి ప్రయాణం చేశాను. ఎందరో మనుషుల్ని మళ్ళీ కలిశాను. ముఖాలు మాత్రమే గుర్తున్న కొందరి పేర్లను మళ్ళీ తెలుసుకున్నాను. మా అమ్మ రాసిన ఉత్తరాల్లో ఆ పాత ఇంటిని, ఇంట్లో పాలేర్లని, నౌకర్లని చూశాను. ఒకప్పుడు ప్రాధాన్యత ఇవ్వని చిన్న చిన్న విషయాలు మళ్ళీ గుర్తించాను. నిజం, మా అమ్మ కట్టుకున్న గౌన్లను చూశాను. ఆమె రకరకాలుగా దువ్వి ముడుచుకునే జడలను చూశాను. ముఖ్యంగా ఆమె కట్టుకునే పాత అంచు సిల్క్ గౌను నన్ను వెంటాడింది. ఆ గౌన్లో ఆమె నాతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. రాబర్ట్, నిటారుగా నిలబడడం నేర్చుకో, లేకపోతే బతుకంతా వంకరగా మిగిలిపోతుంది. మరో సొరుగు తెరిచి చూశాను. కుర్ర వయసులో కలిగిన చిన్న చిన్న ప్రేమల గుర్తులని నా కళ్ళ ముందు నిలిచాయి. చిన్న చేతి రుమాలు, అమ్మాయిల బూట్లు, తలకి పెట్టుకునే రిబ్బన్లు, నల్లటి జుట్టు, ఎండిన పూలు, ఒకప్పటి నా ప్రేమ కథల్లో అందమైన కలల రాణులు గుర్తుకొచ్చారు. వారందరూ ఇప్పుడు నెరిసిన జుట్టుతో వార్ధక్యంలో ఉంటారన్న ఊహే నన్ను విషాదంలో ముంచెత్తింది. ఆ తీరైన కనుబొమ్మలు, ఆ వంపుల జడలు, ఆ చేతులు పంచిన అనురాగాలు, మాట్లాడిన చూపులు, పలికిన గుండెలు, నవ్వులు అందించిన పెదవులు అందించిన ప్రేమలు, ఇంకా ఆ తొలి ముద్దు, ఇంకా అంతం కాదేమో అనంత ప్రేమలో మునిగి తేలుతూ పెట్టుకున్న తొలి ముద్దు, తమకంతో కనురెప్పలు ఆల్చేసి అనంతమైన ఆనందంలో మునిగి తేలిన మధురానుభూతులు, నా మాజీ ప్రియురాలు నాతో చేసిన భాషలు, ఇదిగో అక్షర రూపంలో నా చేతిలో వాటిని సుతారంగా తాకాను. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైనట్లు అనిపించింది. ఇంకా విరక్తికి లోనవుతూ వాటిని తదేకంగా చూస్తూ నేను అనుభవించిన బాధ బహుశా కథల్లో చెప్పే నరకంలో బాధల కన్నా ఎక్కువేనేమో. ఆఖరిగా ఒక ఉత్తరం మిగిలిపోయింది. 50 ఏళ్ల క్రితం నేను రాసిన ఉత్తరం.
మా క్లాస్లో ఇంగ్లీష్ టీచరు చెప్తుంటే రాసిన ఉత్తరం అది. ప్రియమైన అమ్మకి, ఈ రోజుతో నాకు 7 ఏళ్ళు నిండుతాయి. నాకు ఊహ తెలిసే వయసు వచ్చింది. అందుకే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చినందుకు నీకు ధన్యవాదాలు. నిన్ను ఎంతో ప్రేమించే నీ బుజ్జి బాబు రాబర్ట్. అన్నీ అయిపోయాయి. అంతా అయిపోయింది. మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. ఒక్కసారి మిగిలిపోయిన నా జీవితపు వైపు దృష్టి సారించాను. ఏం మిగిలింది ఇక్కడ? వయసుతో వచ్చిన వృద్ధాప్యం, దానితో పాటే ఆక్రమిస్తున్న అనారోగ్యాలు. అన్నీ వెళ్ళిపోయి, అన్నీ కోల్పోయి, ఇంకా ఎవ్వరూ నాతో లేని ఒంటరితనం. నా దగ్గర నా రివాల్వర్ ఉంది. దాంట్లో గుండ్లు నింపుతున్నాను. గుర్తుంచుకోండి, ఎప్పుడూ పాత ఉత్తరాలు తీసి మళ్ళీ చదవకండి. అలా ముగిసింది ఆ ఉత్తరం. అతని జీవితం కూడా. కొన్ని జీవితాల చివరి అంకం ఇలాగే ఉంటుంది. ఇదంతా తెలియని మనం మాత్రం వాళ్ళ మరణానికి వెనక ఏదో పెద్ద విషాదం ఉంది అని వెతుకుతుంటాం.